మీరు మాక్సిమం మూవీస్ సురేష్ ప్రొడక్షన్స్తో చేశారు కదా, వాళ్ళతో మీ బాండ్ ఎలా ఉంది? పెరిగిందంతా సురేష్ ప్రొడక్షన్స్. ఫాదర్ అన్ని బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి ఫాదర్ చేశారు. దాని తర్వాత నేను 50 ఫిల్మ్స్ చేసుంటాను. వెంకటేష్ బాబు సినిమాలన్నీ చేశాను. నాగార్జున గారితో మీ బాండ్ ఎలా ఉంది సార్? ఎందుకంటే మీరు ఎప్పటి నుండో ట్రావెల్ అవుతున్నారు కదా. ఆయన ఆఫీస్లోనే మేము ఉంటాం. పూరి జగన్నాథ్ గారు జనరల్గా తన మూవీస్లో ఎడిట్ డిపార్ట్మెంట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారని విన్నాను, అది నిజమేనా? ఫాస్ట్ కంప్లీట్ చేస్తారంటే ఆయన ఎప్పుడు ఇప్పుడు మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ ఉండదు, మ్యూజిక్ ఉండదు. సో అది ఏంటంటే చాలా రఫ్ కట్ ఉంటుంది. అందులో డిసైడ్ చేయడం దట్ ఈ సినిమా ఆడుతుందో ఆడదో కొంచెం కష్టమే. మనం జడ్జ్ చేసేది ఏంటంటే జనరల్గా ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. సైలెంట్ రష్ చూసుకుంటాడు ఆయన. చూసేటప్పుడు మమ్మల్ని ఉండమంటారు, చెప్తారు. సో బన్నీ గారి చాలా సినిమాలు మీరు ఎడిట్ చేస్తారు కదా, మీ ఫేవరెట్ సినిమా ఏది? ఆర్య. ఆర్య, అవును. చేసినప్పుడు ఎడిటింగ్లో జనరల్గా మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎటువంటివి సార్? ఫీల్ గుడ్ ఫిలిమ్స్ కొంచెం. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రోడక్టే వాళ్ళకి బాగాలేదు అని చెప్తే వాళ్ళు తీసుకుంటారా సార్? అంటే పాజిటివ్గా తీసుకుంటారు అందరూ? కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, సినిమా గురించే కదా అని. కొంతమంది మీరు ఎడిట్ చేస్తున్నప్పుడే అస్సలు నడవని సినిమా అనేది ఏదైనా ఉందా సార్ మీరు అనుకున్నది? ఉన్నాయమ్మా. ఒక పేరు చెప్పగలరా? సమ్టైమ్స్ డైరెక్టర్కి మీకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా సార్, అప్పుడు ఎలా దాన్ని ఒక గ్రౌండ్ లెవెల్కి తీసుకురావడం? చెప్తాం మేము, చెప్పింది వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే ఓకే, ఇంకా లేదు అని అనుకుంటే. డైరెక్షన్ టీమ్ అనేది ఒక 80 days ఫుటేజ్ మీకు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి సార్, అందులో ఒక 30 days వేస్టేజే ఉంటుంది జనరల్గా. లేదమ్మా, ఇప్పుడు మా లెక్కలో సినిమా బాగా తీసినారా తీయలేదా అని చెప్పడానికి బెంచ్ మార్క్ ఏంటంటే, బట్ ఈ రోజుల్లో అంటే ఒక రోజుకి 10 seconds వస్తేనే గొప్పగా ఉంది. ఇప్పుడు పే పరంగా వస్తుంది సార్, రెమ్యునరేషన్ అనేది ఫేర్గా ఉంటుందా టెక్నీషియన్స్కి? ఎడిటింగ్లో కొత్త వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళు ఎలా ఎంటర్ అవ్వచ్చు సార్ ఎడిటింగ్ ఫీల్డ్లోకి? కొత్తగా ఎవరైనా ఎడిటింగ్కి చేరాలి అనుకుంటే మీరేమైనా ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలనుకుంటారు కొత్త వాళ్ళకి? పర్సనల్గా వాళ్ళు హాయ్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ సృష్టి. మనము సినిమాలు ఎంతో ఇష్టంతో చూస్తాము, కానీ ఒక 3 hours సినిమా వెనకాల చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్స్ ఇస్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్. ఎడిట్ అనేది ఒక చాలా టఫ్ జాబ్ అని నేను చెప్తాను. ఇవాళ మనతో ఒక చాలా వెల్ నోన్ అండ్ సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు ఇప్పటివరకు ఆల్మోస్ట్ 500 ఫిల్మ్స్ ఎడిట్ చేశారు. సో ఇవాళ ఒక క్యాండిడ్ కాన్వర్సేషన్ చేయబోతున్నాము టు నో వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎడిటింగ్ అండ్ ఎడిట్ అనేది ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉంటాయో ఇవన్నీ సార్తో మాట్లాడదాము. హాయ్ సార్, ఎలా ఉన్నారు మీరు? బాగున్నా. ఏం సినిమాలు నడుస్తున్నాయి మీవి? అంటే ఏమైనా ప్రోగ్రెస్లో ఉన్నాయా ఇప్పుడు? జరుగుతున్నాయమ్మా. సారంగ పని జాతకం ఒకటి జరుగుతుంది. బార్బరిక్ అని ఒక సినిమా సత్యరాజ్ గారు జరుగుతుంది. తర్వాత డ్రింకర్ సాయి అని ఒకటి రిలీజ్కి ఉంది. జరుగుతున్నాయి చిన్న. సార్ ఇప్పుడు మీరు సినిమా అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే కథ వింటారా ఫస్ట్? అలాగని కాదమ్మా, అంటే వచ్చే వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆ ఇంటరాక్షన్లో తెలిసిపోద్ది అది ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది. దాన్ని చూస్తూ దాన్ని బట్టి ఒప్పుకోవడమే అంతే. ఎడిటింగ్ అనేది చాలా టైరింగ్ ప్రాసెస్ కదా, ఎందుకంటే మీరు చాలాసేపు కూర్చొని దాన్ని చేయవలసి వస్తుంది కదా. సో మీకు అందులో ఇంట్రెస్టింగ్గా ఏమనిపించి మీరు ఈ ఫీల్డ్ తీసుకున్నారు? ఫాదర్ ఎడిటర్గా ఉండడం వల్ల నాకు ఎంట్రీ ఈజీ అయింది అంతే. ఓకే, కానీ ప్రాసెస్ మాత్రం టఫే కదా, అంటే మొత్తం ఎడిట్ చేయాలి, కూర్చోవాలి అంటే. ముందు మాన్యువల్ ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఉండేది వర్క్. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చి కొంచెం యావిడ్ అవి వచ్చి రాసేసరికి కొంచెం ఈజీ అయింది వర్క్ అంతే. ఓకే, ఎడిటింగ్లో జనరల్గా మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎటువంటివి సార్? ఫీల్ గుడ్ ఫిలిమ్స్ కొంచెం లెంత్లు ఎక్కువ వస్తాయి. 5 hours వస్తుంది, 6 hours వస్తుంది. దాన్ని మేము 2.5 hours 3 hours తీసుకురావడానికి కొంచెం టఫ్ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. అరుంధతి అనే సినిమా ఇప్పటికీ కూడా టీవీలో చూస్తారు. ఆ సినిమా చేసేటప్పుడు మీకు ఎడిటింగ్ కష్టం అనిపించింది? ఎందుకంటే చాలా పెద్ద సినిమానే కదా. ఆ సినిమాలన్నీ కొంచెం లెంత్లు అంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది జనరల్గా. కొంచెం ఫీల్ గుడ్ ఫిలిమ్స్ కొంచెం అలాంటి సినిమాలన్నీ కొంచెం
వర్క్ ఎక్కువ ఉంటుంది మాకు, సీజీతో కూడిన వర్క్లు కదా. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చాలా ఎక్కువైపోయింది కదా సార్. సో అలా ఆర్టిఫిషియల్గా మనం ఎక్కువ వాడుతున్నాం, దానివల్ల ఎడిటింగ్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఎడిటింగ్కి ఏముంటుందమ్మా, అది ఆటో ఎడిట్ అంటే అది ఒక టైమింగ్కి తీసుకుంటుంది, అంతేగాని ఎక్కడ క్లోజ్ షాట్ పడాలి, ఎక్కడ వైడ్ పడాలి, ఎక్కడ రియాక్షన్, ఎక్కడ ఏ ఫ్రేమ్ పట్టుకోవాలనేది అది చేయలేదు. ఓకే. కాబట్టి అది అంత ఎఫెక్ట్ అయితే అవ్వదు. ఇప్పుడు మీరు ఫోన్లో 10 ఫోటోలు పెట్టి ఆటో ఎడిట్ అంటే అది ఒక టైమింగ్లో పెట్టేస్తుంది, అంతేగాని ఏ షాట్ ముందు, ఏ ఫోటో ముందు రావాలి, ఏ ఫోటో వెనకాల రావాలని అవన్నీ చేయలేదు. అలాగే ఫిలింలో కూడా ఏంటంటే లాంగ్ షాట్ తర్వాత ఎక్కడ క్లోజ్ షాట్ పడాలి, ఎక్కడ వైడ్ పడాలి, ఎక్కడ క్లోజ్ పడాలి, ఎంత లెంత్ ఉండాలి అనేది మనంగా చేయవలసిందే కానీ అది చేయలేదు. సో బన్నీ గారి చాలా సినిమాలు మీరు ఎడిట్ చేస్తారు కదా, మీ ఫేవరెట్ సినిమా ఏది? ఆర్య ఫస్ట్ ఫిలిం అది చేసినప్పుడే హిట్ అవుద్ది అనుకున్నాం, అయ్యింది. మీరు ఎడిటర్గా మీరు ఫస్ట్ వ్యూయర్ కదా సార్, సో మీకు తెలిసిపోతుందా ఈ సినిమా నడుస్తుంది, ఈ సినిమా నడవలేదు అని? తెలుస్తుంది, మేము చెప్తాం, ఓపెన్గా చెప్తాం. ఓకే. ఇద్దరు ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో ఎవరినో ఒకరిని చేసుకుంటాం, మాకు ఎవరు సినిమా ఇచ్చారనేది చూసుకొని వాళ్ళకి ఓపెన్గా చెప్తాం మేము. ఓకే. ఈ సినిమా బాగుందండి, బాగాలేదండి, అమ్మేయండి, ఉంచుకోండి, ఇలాంటివన్నీ సలహాలు ఇస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రోడక్టే వాళ్ళకి బాగాలేదు అని చెప్తే వాళ్ళు తీసుకుంటారా సార్? అంటే పాజిటివ్గా తీసుకుంటారు అందరూ? 90% తీసుకుంటారు, సినిమా గురించే కదా మేము చెప్తాం, పర్సనల్గా మాకు వాళ్ళకి ఏమి ఉండదు కదా. అవును. కాబట్టి పాజిటివ్గా తీసుకుంటారు. కొంతమంది ఎక్కడో చిన్న ఏంటి ఇతను ఇలా చెప్పారని అనుకుంటారు. అంటే నాకు తెలిసినంత వరకు మీరు చాలా ఆనెస్ట్గా ఇంకా ఫ్రాంక్గా మాట్లాడతారు, సో అప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అవతల మనిషి? ఉంటుంది, కొన్ని సినిమాలకు ఉంటాయి, అన్ని సినిమాలకి ఉండవు. కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు సినిమా గురించే కదా అని, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. ఓకే. కాబట్టి అది పెద్ద ఇష్యూ అయితే నాకు దానివల్లే నాకు సినిమాలు వస్తున్నాయని నా ఫీలింగ్, ఓపెన్గా చెప్తాం మేము. ఇప్పుడు ఒక సినిమా నడవదు అంటే మీరు దాన్ని సేవ్ చేయడానికి ఏమైనా చేయగలరా సార్, అంటే ఎడిట్ ద్వారా? సినిమా కథ బాగాలేనప్పుడు మనం ఎవరు ఏం చేయలేం. ఓకే. ఎడిట్ వల్ల ఒక హిట్ సినిమాని సూపర్ హిట్ చేయొచ్చు, ఓకే. ఒక ఫ్లాప్ సినిమాని యావరేజ్ సినిమా చేయొచ్చు, అంతేగాని ఎడిటింగ్ వల్ల సినిమా ఆడేసిందంటే అది కరెక్ట్ కాదు. డైరెక్టర్తో మీరు మాట్లాడతారు కదా, అంటే తన ఒపీనియన్ ఏంటి, తన పర్స్పెక్టివ్ ఏందో మీరు అర్థం చేసుకొని దాని తర్వాత సినిమాని ఎడిట్ చేస్తారు కాబట్టి డైరెక్టర్స్తో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది జనరల్గా? డైరెక్ట్ అంటే ఫస్ట్ కట్ నేను చేసిన సినిమాలకైతే నేను కథ వినను, వినకంటే ఫస్ట్ కట్ నేను చేస్తానని చెప్తాను వాళ్ళకి. మీరు తీసింది మీరేం చెప్పొద్దంటే నాకు ఇచ్చేయండి, మేము చేస్తామంటాం. మాది కొత్త దీంట్లో మేము వెళ్ళిపోతాం మా స్టైల్లో. ఎడిట్ చేసినప్పుడు మాకు కంటిన్యూస్గా తీస్తూ ఉంటారు, వస్తూ ఉంటుంది మాకు రష్. వచ్చే రష్లో మేము ఈ సీన్ తర్వాత ఇదే వస్తుందని ప్రెడిక్టబుల్గా ఉందంటే చెప్తాం వాళ్ళకి మేము. సరే అనుకున్నదే వస్తుందండి, కొత్తగా ఏం లేదని చెప్తాం. మేము అనుకున్న దానికంటే కొత్తగా ఏదైనా వచ్చింది అనుకోండి, ఇది వస్తుంది, దీని తర్వాత ఈ సీన్ వస్తుంది అనుకోండి, కాకుండా కొత్తగా డిఫరెంట్గా మేమే ఎగ్జైట్ అయినట్టు వచ్చితే మేము చెప్తాం సినిమా బాగుందండి అని. అలా జడ్జ్ చేస్తాం అంతే. ఎంతైనా అది డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది, ఫైనల్గా ప్రోడక్ట్ అనేది డైరెక్టర్స్ కావాలి. అది తీసిన దాన్ని ఎంత బాగా చేయగలుగుతున్నాం అనేది, మేము ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నాం అనేది. సమ్ టైమ్స్ డైరెక్టర్కి మీకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా సార్, అప్పుడు ఎలా దాన్ని ఒక గ్రౌండ్ లెవెల్కి తీసుకురావడం? చెప్తాం మేము, చెప్పింది వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే ఓకే, ఇంకా లేదు అని అనుకుంటే ఇంకా వదిలేస్తాం ఆ ప్రాజెక్ట్. అంటే ఇంకా అసిస్టెంట్స్కి వదిలేయడం అలా జరుగుతుంది. ఇంకా మా మాట వినట్లేదు అనే దానికి ఇంకెవరినో ఒకరు నమ్మి వెళ్ళిపోవాలి. అవును. మాకు సినిమా ఆడడం వల్ల ఆడితే ఇంకో సినిమా వస్తుంది అంత, కానీ అల్టిమేట్గా లైఫ్ ఎవరికి, డైరెక్టర్కి డబ్బులు వచ్చేది ప్రొడ్యూసర్కి, వాళ్ళిద్దరికే మెయిన్ ఎఫెక్ట్ అవుద్ది. టెక్నీషియన్స్కి పెద్దగా ఉండదు. ఆడితే అది ఒక హిట్ కింద మనకి కౌంట్ అవుద్ది అంతే. మనం ఏం కాంట్రిబ్యూట్ చేసామనేది చూసి నెక్స్ట్ సినిమా మనకి ఈయడం అనేది ఉంటుంది. అంతేగాని దానివల్ల మనకి ఎఫెక్ట్ అంటే మేము చెప్తాం, ఇది మాకు అనిపిస్తుందండి, మాకు ఇవన్నీ మేము క్వశ్చన్ వేస్తున్నాం, దానికి ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉంటే ఓకే, అది లేకంటే లేదండి ఇలాగే ఉండాలన్నారు అనుకోండి, మీకు దానికి ఓకే అంటాం, మనకు చేసేదేం లేదు కదా. ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ విష్ ప్రకారమే వెళ్ళిపోతారా మీరు కూడా? అంతే 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 ఫైనల్ కాల్ అతనిదే కదా. ఫైనల్ కాల్ అతనిదే కాబట్టి మేము చెప్పడం అయితే చెప్తాం, ఇవి తప్పులు ఉన్నాయండి అని. ఒక తప్పు ఉందంటే దానికి క్వశ్చన్ వేస్తాం, దానికి ఆన్సర్ వచ్చిందంటే ఓకే, లేక దాని వచ్చిందా చూడండి, మేము అడిగిన 10 క్వశ్చన్లో మీకు ఎక్కడో దగ్గర తగులుతుంది కదా, అవును తగిలయా చూడండి అని అంటాం మేము. మీరు ఎక్కడో మీకు కూడా అవును వీళ్ళు చెప్తుంది కరెక్టే కదా అనిపిస్తుంది, అలా అనిపించకపోతే వదిలేయండి అంటాం మేము. అలా అనమాట. 90% వింటారు, ఎందుకంటే వాళ్ళకి లైఫ్ కదా అది. అవును, కరెక్ట్. ఇప్పుడు అంటే ఇప్పుడు వర్క్ పరంగా వస్తే ఎడిటర్ది కూడా చాలా క్రూషియల్ వర్కే ఉంటుంది, కానీ డాన్స్ మాస్టర్స్, స్టంట్ మాస్టర్స్, కాస్ట్యూమ్ వాళ్ళకి రికగ్నిషన్ ఉంటుంది, కానీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి అంత రికగ్నిషన్ ఉండదు. ఎందుకంటారు మీరు? అంటే వాళ్ళు సెట్లో ఉంటారు, ఆర్టిస్టులతోటి అందరికీ పరిచయాలు ఉంటాయి. మేము మాదంతా ఒక రూమ్లో జాబ్,
కాబట్టి అంత ఉండదు. ఇప్పుడు ఎడిటింగ్ అనే డిపార్ట్మెంట్కి వాల్యూ ఇవ్వాలి మనం అంటే ఎలాగా, దానికి ఏమైనా చేయొచ్చా మనము? చెయ్యడానికి ఏమీ లేదు. టెక్నీషియన్స్కే కొంచెం వాల్యూ తక్కువ ఉంటుంది జనరల్గా. ఓకే, ఓవరాల్గా చూస్తే సినిమా స్క్రీన్ పైన కనబడిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అలా అంతే, ఇంకేం లేదు. దానికి దీనికి వెయ్యాలంటే ఇంకా టెక్నీషియన్ ఇప్పుడు హీరోలు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాట్లాడతారు చూడండి, వాళ్ళు మమ్మల్ని నిజంగా రికగ్నైజ్ చేసినట్టు అక్కడ చూసి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు వచ్చారో వాళ్ళ పేర్లు చెప్తుంటారు. అవును, అలా కాకుండా మీరు రాకంటే కూడా వాళ్ళు మమ్మల్ని నోటీస్ చేశారంటే వాళ్ళు మమ్మల్ని రికగ్నైజ్ చేశారు. ఇది మీరు అంటుంది ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మధ్యలో బాగా జరుగుతుంది కదా. రిలీజ్ ముందైనా రిలీజ్ తర్వాత అయినా ఇంటర్వ్యూల్లో ఇతను ఇలా హెల్ప్ చేశారు నాకు ఓకే అని, ఇతను మాకు ఇలా చేశారు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మమ్మల్ని నిజంగా ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు చేసాం, వాళ్ళు ఎడిటర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, దిల్ రాజు గారు ఇస్తారు ఎడిటర్కి. మేము ఏమైనా చెప్పామంటే కాదంటారు ఆయన. ఇంకా మేము చెప్పామంటే అది ఇంకా 90% తీసుకుంటారు. ఎందుకు అన్నాం అనేది ఫస్ట్ షూట్ చేసిన వెంటనే రష్ వచ్చిన వెంటనే మాకు ఫోన్ చేస్తారు ఎలాగుందని. మేము బాగుంది అన్నామంటే ఓకే, కొంచెం అటు ఇటు అన్నామంటే ఇంకా వాళ్ళు వచ్చి కూర్చొని డిస్కస్ చేస్తారు. ఓకే, అలాగా కొన్ని కంపెనీలు, బన్నీవాస్ గారు ఉన్నారు, ఆయనతో చేసిన సినిమాలన్నిటికీ ఇంకా నా మాట నేను ఏదైనా చెప్పానంటే 99% ఆయన తీసుకుంటాడు. ఓకే, కరెక్ట్గా చెప్తారని. అదే గుడ్డి నమ్మకం, అంతే. మేము కరెక్ట్గా చెప్తామని, గుడ్డి నమ్మకం అని కాదు, వీళ్ళు కరెక్ట్గా జెన్యున్గా చెప్తున్నారు సినిమా కానీ, అంతే. మీరు మాక్సిమం మూవీస్ సురేష్ ప్రొడక్షన్స్తో చేశారు కదా, వాళ్ళతో మీ బాండ్ ఎలా ఉంది? అంటే మేము పుట్టి పెరిగిందంతా సురేష్ ప్రొడక్షన్స్. ఫాదర్ అన్ని బ్యానర్ పెట్టిన దగ్గర నుంచి ఫాదర్ చేశారు. దాని తర్వాత నేను ఒక 40 ఫిలిమ్స్ 50 ఫిలిమ్స్ చేసుంటాను. వెంకటేష్ బాబు సినిమాలన్నీ చేశాను. నాగార్జున గారితో మీ బాండ్ ఎలా ఉంది సార్? ఎందుకంటే మీరు ఎప్పటి నుండో ట్రావెల్ అవుతున్నారు కదా. ఆయన ఆఫీస్లోనే మేము ఉంటాం. ఆయన చాలా మంచి వాళ్ళం. ఎడిటింగ్ పార్ట్కి వస్తే సార్, ఇప్పుడు మీరు ఒక సీన్ తీసేయడానికి కారణాలు ఏముంటాయి? ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ప్రతి సీన్ చాలా ప్రేమతో చేస్తాడు, కానీ మీరు కట్ చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారు. సో అప్పుడు తీసేయడానికి జనరల్గా కారణం ఏముంటుంది? అంటే చెప్పిందే చెప్తున్నామా అన్నది ఒకటి, కథకు సంబంధం ఉందా లేదా అన్నది ఒకటి. మేము ప్రతి సీను ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఫుల్గా కట్ చేస్తాం, తీసిందంతా పెడతాం. ఓకే, ఫైనల్ కట్కి వచ్చేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ సీన్ ప్రతి ఈ షాట్ ఎందుకు ఉందని ఆలోచిస్తాం. ఈ షాట్ తీసేస్తే ఏంటి అని ఆలోచిస్తాం. ఓకే, అక్కడే తెలిసిపోద్ది అది కావాలా వద్దా అనేది. అలాగే ప్రతి సీన్, ఈ సీన్ మనకి ఎందుకు సినిమాకి, ఈ సీన్ వల్ల ఏదైనా డ్రైవ్ అవుతుందా కథకి లేదా అని చూసుకుంటాం. అక్కర్లేదన్నప్పుడు ఆ సీన్ తీసేస్తాం. ఈ సీన్ లేకపోయినా సినిమాకి ఇబ్బంది లేదన్నప్పుడు తీసేస్తాం. అలాగా, అంతేగాని వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటారు డైరెక్టర్స్. ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలో మాకు ఇది కావాలండి, దీనికి లింక్ అండి, లేదా అర్థం అవుతుందండి అని చెప్తాం. లేదు మాకు కావాలి అన్నప్పుడు పెడతాం. పూరి జగన్నాథ్ గారు జనరల్గా తన మూవీస్లో ఎడిట్ డిపార్ట్మెంట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారని విన్నాను, అది నిజమేనా? ఫాస్ట్ కంప్లీట్ చేస్తారంటే ఆయన ఎప్పుడు టెక్నీషియన్స్ని బిలీవ్ చేస్తాడు. ఆయన ఓకే, మీ చేతుల్లో పెట్టేస్తారు, వదిలేస్తారు. ఆయన మేము కట్ చేసిందంతా తర్వాత ఫైనల్గా వచ్చి చూస్తాడు. ఆయన ఓకే, చూసి సార్ ఇది కావాలండి, ఇది అక్కర్లేదంటే అంటూ ఉంటాడు. ఆయన దగ్గర నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఎక్కువ మరీ ఫాస్ట్కి వెళ్తాడు. ఆయన ఫిలిం పేస్ ఎక్కువ ఉంటుంది, అది మేము హోల్డ్ చేయాలి. ఆయన లేదు సార్ ఇది కొంచెం అర్థం అవ్వదండి, మిగతా డైరెక్టర్తో కంపేర్ చేస్తే ఆయనది కొంచెం రివర్స్, లేదండి బాబు తీసేది ఇది ఉంచండి లేకపోతే అర్థం అవ్వదని మేము చెప్తూ ఉంటాం. ఓకే, ఆయన బిలీవ్ చేస్తాడు. కంప్లీట్గా టెక్నీషియన్స్ డైరెక్టర్ ఆయన. ఓకే, బాగా ప్రాపర్ వాల్యూ ఇస్తాడు. ప్రాపర్గా తీసింది మీరు హెడ్ కాబట్టి మీ డిపార్ట్మెంట్కి మీది రెస్పాన్సిబిలిటీ, అలా అనమాట. అది కాబట్టి ఆయన సినిమాలన్నీ, మేము చేసిన సినిమాలన్నీ బాగా ఆడే బ్లాక్ బస్టర్ హిట్సే అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వస్తే సార్, కొన్నిసార్లు మీకు న్యూ కమర్స్ దొరకవచ్చు, వాళ్ళకి డైరెక్షన్లో అంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతుందంటే సెట్లో అప్పటిదప్పుడు కూడా రాస్తున్నారు, అంటే ప్రీవియస్ గతకాలం లెక్క ముందే రాసుకొని రావట్లేదు, సమ్టైమ్స్ ఆన్ స్పాట్ జరుగుతుంది. సో అటువంటప్పుడు మీకు తెలిసిపోతుంది ఒక సినిమా చూసి ఇది ఆడలేదు అని. అంటే అది అప్పటికప్పుడు రాస్తున్నారనేది తప్పని నేను అన్ను. ఒకప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్తో తీయడం వేరు, బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూట్ చేయడం వేరు. ఓకే, తేడాయే పెద్ద తేడా. దాన్ని మరి ఇప్పుడు అక్కడ లొకేషన్లో రాసినారు అంటే దానికి కారణం ఎవరిని బ్లేమ్ చేయాలి మనం? ప్రొడ్యూసర్ని, హీరోని, ఒప్పుకున్న హీరోని బ్లేమ్ చేయాలి. అది చేస్తారా? వాళ్ళ తప్పు, దాన్ని మనం ఎవరేం చేయలేం. వాళ్ళు ముందే నాకు ఎందుకు బౌండెడ్ స్క్రిప్ట్ నాకు ఇవ్వలేదని వాళ్ళు అడగాలి. వాళ్ళకి అర్హత ఉంది అడగడానికి, అడిగే రైట్స్ మాకేముంది? మాకు సినిమా ఇస్తున్నారు, మేము చేస్తున్నాం, అంతే. ఓకే, అంతే కదా. గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో బాగా ఇంటరాక్ట్ అయ్యారా సార్? ఓకే, మీ బాండింగ్ సినిమాలకి బాగుంటాడు. ఓకే, మీ బాండింగ్ ఎలా ఉంటుంది సార్ తోటి? చాలా 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 రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన.
అందరికి ఇస్తాడు ర్యాంప్. ఓకే ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ ఉంటుంది ఆయనది. అది ఓకే ఫస్ట్ ఎప్పుడు నేను సీరియస్గా ఉండడం చూడలేదు ఆయన్ని. ఆయన ఏదైనా కరెక్షన్ చెప్పినా కూడా ప్రాపర్గా జెన్యున్గా చెప్తాడు. ఓకే ఇక్కడ నాకు అర్థం అవ్వట్లేదు, ఇక్కడ అర్థం అవుతుందని. ఆయన చాలా బాగా ఇప్పుడు మీరు ఏదైనా చెప్తే తీసుకుంటారా సార్? అంటే ఎందుకు తీసుకోరు? ఆలోచిస్తారు. ఎవరైనా సినిమా గురించి కదా మేము మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరైనా పాజిటివ్గా తీసుకుంటారు. ఎక్కడో ఒకటో 2-3 చోట్లలో గొడవలు అవుతాయి అంతే. వాళ్ళు ఏదో దాన్ని పర్సనల్గా తీసుకుంటారు వాళ్ళు. అంతేగాని మనం సినిమా గురించి మాట్లాడుతున్నామని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏమి నెగిటివ్గా తీసుకోరు. ఓకే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అఖిల్కి చాలా రోజుల తర్వాత ఒక హిట్ సినిమా, అంటే మీరు ఇచ్చిన హిట్ సినిమా అనుకోవచ్చు. మీరు అనుకున్నారా ఆ సినిమా బాగా ఆడుతుంది అని చెప్పేసి? మీకు నచ్చిందా? ఓకే. అంటే పాయింట్లోనే ఇప్పుడు మన సినిమాలు కూడా మేము ఎలాగ జడ్జ్ చేస్తామంటే ఎక్కడో ఒక దగ్గర లైఫ్లో మనం కనెక్ట్ అవ్వాలి. అవును. ఇప్పుడు హ్యాపీ డేస్ ఉంది, నాకు చాలా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే నేను కాలేజ్కి వెళ్ళలేదు. చిన్న ఏజ్లోనే 18 రావడం వల్ల నేను కాలేజ్ లైఫ్ నాకు లేదు, తెలియదు. ఇలా ఉంటుందా అని ఫ్యాంటసీగా ఫీల్ అయ్యా, కాలేజ్ లైఫ్ ఇంత బాగుంటుందా అని. ఓకే. కాబట్టి నాకు అది చాలామంది స్టూడెంట్స్ కూడా చూసి డిసప్పాయింట్ అయ్యారు, కాలేజీలో ఉండదని బాధపడారని. బట్ ఆ ఫ్యాంటసీ ఆ లోకంలోకి తీసుకెళ్లారు కాబట్టి అది నాకు నచ్చింది. బొమ్మరిల్లు అన్నారు అనుకోండి, బొమ్మరిల్లు నిజంగా ఫాదర్స్ మనల్ని అలా కంట్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి అది మనం కనెక్ట్ అయ్యాం. ఓకే. జెనిలియా క్యారెక్టర్ నాకు నచ్చింది, రియల్గా ఒక అమ్మాయి ఎలాగ ఉండాలనుకుంటుంది. అలాగే ఈ సినిమా కూడా నాకు నేను కనెక్ట్ అయ్యాను. ఓకే. అలాగే ఎక్కడో దగ్గర కనెక్ట్ అవ్వాలమ్మా, మన సినిమాలో ఎక్కడో చూసింది ఎక్కడో ఫీల్ అవ్వాలి. అది ఫీల్ అయితే అది సినిమా పెద్ద సినిమా అవుద్దని అనుకుంటాం మేము. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా అందరూ సంబంధాలు చూసి చేసుకుంటున్నారు. అమ్మాయి క్యారెక్టరైజేషన్ నాకు నచ్చింది. అవును. అందరూ గొర్రెల్లాగా పెళ్లి చేసుకుంటున్నారు, ఒకరికి తెలుసుకోకుండా లైఫ్ లాంగ్ బతికే వాళ్ళు. ఎన్ని రోజులు కలిసి ఉంటున్నాం కదా, ఎంత తెలిసి ఉండాలి నాకు అతని గురించి అన్నది మంచి పాయింట్ అది. కాబట్టి మాకు అది నచ్చింది. ఓకే. కాబట్టి నాకు నిజంగా ఆడుతుంది అనుకున్నాను, మంచి సినిమా అవుద్దని అనుకున్నా. మీరు ఎడిట్ చేస్తున్నప్పుడే అస్సలు నడవని సినిమా అనేది ఏదైనా ఉందా సార్ మీరు అనుకున్నది? ఉన్నాయమ్మా. ఒక పేరు చెప్పగలరా? నా ఆడదని చెప్పి ఆడిన సినిమాలు ఉన్నాయి. అవును, అది కూడా ఆడదని చెప్పి ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ఓకే. అయితే 90% కరెక్ట్గా ఉంటాం మా జడ్జ్మెంట్. ఓకే. ఈ డిసిషన్ మీరు ఎలా చేయగలరు సార్? అంటే ఒకటి నడుస్తుందా నడవదా అని ఏదైనా ఫార్ములా ఉంటుందా దానికి? అందరికి ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళకి చెప్పగలరు కదా సినిమా బాగుందా బాగాలేదా అని. అవును. అందరికి ఉంటుంది ఏంటంటే అందరు కొంచెం చెప్పరు బయటికి. మనం నిజంగా చెప్పితే డబ్బులు ఇరేమో, బ్యాడ్ అవుతామేమో ఓకే అని చెప్పి వాళ్ళు చీట్ చేసుకుంటారు. మరి నాకు సక్సెస్ ఇన్ని సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే నేను ఫ్రాంక్గా చెప్తానని. దాన్ని మనం ఎందుకు వదులుకోవడం అని మా ఫాదర్ చెప్పేవారు అనమాట. ఓకే. సురేష్ ప్రొడక్షన్స్లో సినిమాలు జరుగుతుంటే రామనాయుడు గారు అందరిని వదిలేసి ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ఎలాగుంది సినిమా అని అడిగేవారు. నేను ఫ్రాంక్గా చెప్పేవాడిని కాబట్టి అది నాకు ఒక క్రెడిట్ లాగా ఉండేది. అందరు సినిమా అయిపోయిన వెంటనే అందరిని వదిలేసి నా దగ్గరకు వచ్చి మాట్లాడేవారు. సురేష్ బాబు కూడా అంతే. ఏదైనా సినిమా అయిపోయిందంటే ఫస్ట్ ప్రొజెక్షన్ అయిపోయిన వెంటనే వెంకటేష్ ఎలాగుంది నీకు అని అన్నాడు. మీ ఒపీనియన్ అడగడం అది ఎందుకు అడుగుతున్నారు? ఫ్రాంక్గా చెప్పడం వల్ల తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు. 90% రైట్గా ఉంటాం. ఎందుకంటే ఆడిటోరియంకి ఏం కావాలని మేము చూసుకుంటాం. పర్సనల్గా మేము సినిమాకి దీనివల్ల వాళ్ళు నచ్చారు వీళ్ళు నచ్చారని మేము తీసుకోం. ఇవన్నీ నేర్చుకున్నవే లైఫ్లో, అనుభవాలే. ఎడిటర్ అన్న అతను ఫస్ట్ క్రిటిక్. అవును, చూసే సినిమాని ఫస్ట్ చూసే వ్యక్తి కాబట్టి ఓపెన్గా ఉండాలని. ఏ సినిమా ఏ జానర్కి సెట్ అవుతుందో దానికి తగినట్టు ఎడిట్ చేస్తాం. ఓన్లీ క్లాస్ ఆడిటోరియంకా లేకపోతే మాస్కా లేకపోతే ఏంటని చూసుకొని దాన్ని బట్టి మేము డిసిషన్ చెప్తాం. ఇప్పుడు డైరెక్టర్ అస్సలు మీ మాట వినకపోతే ఇంకా మీరు వదిలేస్తారా సార్? అంటే మీ జడ్జ్మెంట్ తీసుకోకపోతే అంతే ఇంకా అసిస్టెంట్కి వదిలేస్తాం. అసిస్టెంట్కి వదిలేస్తాం. అసిస్టెంట్ చెప్తాం మేము, సార్ ఇది తప్పుగా ఉంది అని చెప్తాం. లేదు నాకు ఇదే కావాలి అని అన్నారు అనుకోండి, ఇంకా మనం ఏం చేస్తాం, మనం ఇంక చేసేది ఏమి ఉండదు. ఓకే. సుకుమార్ గారు చాలా టైం తీసుకుంటారంటే ఎడిట్కి నిజమేనా సార్? అంటే చాలా ట్యూనింగ్ ఉంటుందా? చేసిన 2 సినిమాలు అమ్మా ఆయన, ఆర్యా 1, ఆర్యా 2 ఒకటి. ఆర్యాకి అయితే ఆయనకి టైం లేదు ఎడిటింగ్ రావడానికి. మీరే చేశారు? మా కంప్లీట్గా మా డిసిషన్ తోటి మేము చేసేసుకున్నాం. ఓకే. తర్వాత ఆర్యా 2కి వచ్చారు. తర్వాత ఇలాగ జరుగుతుంటాయమ్మా అంతే. కాబట్టి నా సినిమాకి ఆర్యాకి అయితే టైం లేదు ఆయనకి, కాబట్టి మేము చేసిందే రిలీజ్ అయింది. ఓకే. మేము కంప్లీట్గా మేము రిలీజ్ అయిపోయింది అనమాట. మీరు ఏదైనా సినిమా అస్సలు ఆడలేదు అంటే ఫీల్ అవుతారా సార్? అంటే మీకు ఏదైనా బాధ ఉంటుందా? బాధలని కాదు, గొడవలు అంటే వాళ్ళు కొంచెం నెగిటివ్గా చూడడం, మమ్మల్ని ఇష్టపడకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ మేము డైరెక్టర్స్కి భయం ఏంటంటే మేము బాగాలేదని చెప్తే ప్రొడ్యూసర్ ఎక్కడ ఆపేస్తాడేమో సినిమా, ఈ భయాలన్నీ ఉంటాయి. కాబట్టి మేము కూడా పాలిష్డ్గానే అంత హార్డ్గా చెప్పాం.
కొంచెం పాలిష్గానే చెప్తాం, డైరెక్టర్కి చెప్తాం, సార్ ఈ సినిమా రిలీజ్ అయ్యేప్పుడు ఇంకో సినిమా ఒప్పుకోండి అంటాం. ఓకే. దాని అర్థం ఏంటి, దీని గురించి వెయిట్ చేయొద్దు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తాం. వాళ్ళు అది పాజిటివ్గా తీసుకుంటారు. అలా సినిమా బాగా వచ్చింది అనుకోండి, సార్ ఇది ఏ సినిమాలు కమిట్ అవ్వదు, ఈ సినిమా ఆపండి, మీరు రిలీజ్ అయిన తర్వాత మీరు కమిట్ అవ్వండి అంటాం. అంటే దాని అర్థం ఏంటి, సినిమా వస్తుంది మీకు ఇంకా పెద్ద స్కేల్. ఇప్పుడు మీకు ఒక సినిమా ఎడిట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ జనరల్గా చూస్తే? డిపెండ్స్ అపాన్ ది ఫిలిం, ఎలా తీస్తున్నారన్న దాన్ని బట్టి. ఓకే. ఒక 3 months వేసుకోవచ్చా పోస్ట్ ఎడిటింగ్ ఈజీగా? ఎడిటింగ్ అంతా కలిపితే 2 months పడుతుంది. ఓకే. అంటే నేను కంటిన్యూస్గా కాదు నేను చెప్పేది, ఓకే, మధ్య మధ్యలో డేస్ కలిపితే 60-70 days ఈజీగా పడుతుంది. ఇప్పుడు మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ ఉండదు, మ్యూజిక్ ఉండదు. సో అది ఏంటంటే చాలా రఫ్ కట్ ఉంటుంది. అందులో డిసైడ్ చేయడం దట్ ఈ సినిమా ఆడుతుందో ఆడదో కొంచెం కష్టమే. ఇప్పుడు పిక్చర్ ఎప్పుడు మనం జడ్జ్ చేసేది ఏంటంటే, జనరల్గా మేము నేర్చుకున్నది సురేష్ ప్రొడక్షన్స్ ఒక స్కూల్ లాంటిదమ్మా అది. ఓకే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సినిమా వాళ్ళు తీసిన సైలెంట్ రష్ అంతా చూసేసే ఏకైక ప్రొడ్యూసర్ ఆయన నాకు తెలిసి, నా కెరియర్లో ఓకే. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. వెంకటేష్ బాబు కానీ, సురేష్ గారు కానీ, రామనాయుడు గారు కానీ వచ్చిన రష్ని ప్రింట్ చేసి చూసుకుండేది. ఆ రోజుల్లో చూసుకుండేవారు వాళ్ళు. సైలెంట్ రష్ చూస్తారు, ఓకే, చూసి మళ్ళీ మేము ప్యారలల్ చేసిన తర్వాత, ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, ఓకే, సైలెంట్ రష్ చూసుకుంటాడు ఆయన. చూసేటప్పుడు మమ్మల్ని ఉండమంటారు, చెప్తారు ఈ టేక్ వాడండి, ఇది ఎండ్ పోర్షన్ వాడండి, వచ్చేటట్టు చూడండి అని చెప్తూ ఉంటారు. ఎడిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ చూస్తారు, ఫైనల్ కట్ మళ్ళీ చూస్తారు. దిల్ రాజు గారు కానీ, అరవింద్ గారిని అందరూ చూస్తారనమాట. వాళ్ళ సక్సెస్కి కారణం ఇదే. చూస్తారు, సైలెంట్గా చూస్తారు. సురేష్ ప్రొడక్షన్స్లో ఎస్పెషల్లీ ఏంటంటే సీన్కి మ్యూజిక్ వేయడాలు కానీ, ఫైట్కి పంచ్ సౌండ్లు వేయడం కానీ వద్దంటారా? ఓకే. సైలెంట్గా చూస్తాం. సైలెంట్గా చూసేటప్పుడు తప్పులు కనబడతాయి. ఓకే. అది ఇక్కడ ఎక్కువ లెంత్ ఉందనుకోండి, మ్యూజిక్ డామినేట్ చేయడం, మ్యూజిక్ క్యారీ చేస్తుంది. అలాంటివన్నీ వద్దు, సైలెంట్గా చూద్దాం, ఫైట్ లెంత్ ఎంత ఉండాలి అంత లెంత్ ఉండాలంటారు. అలా అనమాట. వాళ్ళకి ఎంత చూసినప్పుడు బోర్ కొట్టిందంటే తగ్గించండి అంటారు అనమాట. అలా సైలెంట్గా చూసేటప్పుడు మీకు తెలిసిపోతుంది. ఒక పిక్చర్కి మిగతా అన్నీ యాడ్ అవ్వాలి, అన్నీ హెల్ప్ అవ్వాలి, అంతేగాని ఏదో ఒకటి డామినేట్ చేయకూడదు, మిగతా డిపార్ట్మెంట్స్ డామినేట్ చేయకూడదు ఫిల్మ్కి, కథకి. ఎడిటింగ్లో కొత్త వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళు ఎలా ఎంటర్ అవ్వచ్చు సార్ ఎడిటింగ్ ఫీల్డ్లోకి? ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ చాలా వచ్చేసాయి కదా. మా ముందు ఏంటంటే ఒకప్పుడు మా దగ్గర అసిస్టెంట్స్గా ఉంటే వాళ్ళు మా దగ్గర నేను నోటీస్ చేసి ఇతను బాగా చేస్తారంటే వాళ్ళకి సినిమాలు ఇచ్చేవారు, రెఫరెన్స్ ద్వారా. అలాగే ఇచ్చేవారు అసిస్టెంట్స్. వాళ్ళు కొత్తగా డైరెక్టర్లు అయ్యేవాళ్ళు అసిస్టెంట్లు, వాళ్ళు చూసి వీళ్ళని పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు పే పరంగా వస్తే సార్ రెమ్యునరేషన్ అనేది ఫేర్గా ఉంటుందా టెక్నీషియన్స్కి? పర్వాలేదు. అంటే సినిమా నడిస్తే ఏం డబ్బులు ఎక్కువ రావు, అలాగంటే పోతే కూడా తక్కువ రావు. సో ఈక్వల్ నార్మల్ పే ఉంటుంది కాబట్టి ఓకే. పేమెంట్ ఓకే, పేమెంట్ అనేది ఓకేనే ఉంటుంది. అంటే లాస్ట్లో మిగిలిపోయే డిపార్ట్మెంట్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్. అందులో కూడా లాస్ట్ వరకు మాదే ఉంటుంది వర్క్, మాది అసిస్టెంట్ డైరెక్టర్స్ది ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాది ఉంటుంది. కాబట్టి ఆ టైంకి ప్రొడ్యూసర్కి బాగా టైట్ అయ్యి డబ్బులు ఎగ్గొడ్డాలు చాలా ఉంటాయి. ఓకే. కానీ ఇప్పుడు ఇలా డబ్బులు ఎగ్గొట్టేస్తే మీరు ఏం చేస్తారు సార్? ఏం చేయలేం కదా, గొడవ పడలేము. యూనియన్ వెళ్ళి ఏం పెట్టలేము, పెడితే నెక్స్ట్ సినిమాకి రారు వాళ్ళు. వీళ్ళు చూడు కేసు మన పైన ఫైల్, ఇది మన యూనియన్లో కంప్లైంట్ చేశారు అంటారు. కాబట్టి మేము వదిలేస్తూ ఉంటాం. సో ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఎడిటింగ్కి చేరాలి అనుకుంటే మీరేమైనా ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలనుకుంటారు కొత్త వాళ్ళకి? ఇన్పుట్స్ అనేది ఏం లేదు, పర్సనల్గా వాళ్ళు బిహేవియర్, యాటిట్యూడ్ ఇవన్నీ చూసుకోవాలి, అంతే. దాంట్లో ఏంటి, పేషెన్స్ అనేది ఉండాలి కదా నాకు తెలిసి ఎడిటింగ్ చేయాలి అంటే. పేషెన్స్ ఉండాలి అన్నీ. అంటే మనం కొత్తగా నేను చెప్పే అంత స్టేజ్ నాదేముంది చెప్పండి. ఏదో సినిమాలు నాకైతే కలిసి వచ్చింది సినీ ఫీల్డ్, మా ఫాదర్ నుంచి తర్వాత నేను. నాకైతే నేను ఎడిటర్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నాకు ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాయి సినిమాలు. ఏదో 50 సినిమాలు 100 సినిమాలు చేస్తాం అనుకుంటే దగ్గర 500 ఫిల్మ్స్కి వచ్చాం. చాలా ఆల్మోస్ట్ మైల్ స్టోన్ కదా 500 అంటే మీకు. అవును, బాగా చాలామంది ఇష్టపడతారు నన్ను. అవును, ఓపెన్గా చెప్తామని చిన్న రెస్పెక్ట్ ఇస్తారు మిగతా ఎడిటర్స్ తోటి కంపేర్ చేస్తే. నాకు ఎందుకు నాకు అనిపిస్తుంది మరి, మేబీ. అవును, నాకైతే బాగానే ఉంది. ఓకే. హీరోస్ బాగా పలకరిస్తారా సార్ మీరు సెట్లో కానీ ఇక్కడ కానీ వెళ్తే? అంటే నా వరకు అయితే ఫ్రాంక్గా నేను చెప్తానని నా ఒపీనియన్ గురించి అడుగుతారు, డైరెక్టర్స్ని కూడా అడుగుతారు. వెంకటేష్కి ఎలా అనిపిస్తుంది మాట్లాడి ఎలాగనుకుంటున్నాడు ఏంటి అనుకుంటున్నాడు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. మేము చెప్పిన ఫీడ్బ్యాక్ చెప్తారు, మేమైనా డౌట్లు చెప్తే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, డిస్కస్ చేస్తారు, ఎందుకు నచ్చింది ఎందుకు నచ్చలేదు, ఇలాంటివన్నీ ఉంటాయి డిస్కషన్స్. కానీ మీరు స్టోరీ వినకుండానే ఎడిట్ చేసేస్తా అంటున్నారు కదా, సో అలా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా మీరు స్టోరీ విని చేశాక? స్టోరీ విని కాదమ్మా, అంటే ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసి నన్ను రమ్మన్నారు స్టూడియోకి. అంటే నేను నా ఇమాజినేషన్లో
వేరేలా ఉండి ఉండొచ్చు స్టూడియో, ఇంతకంటే బాగుండి ఉండొచ్చు, ఇంతకంటే బాగాలేదు అంటే డిసప్పాయింట్ అవుతా. నా ఊహలకి లేకపోయింది అనుకోండి డిసప్పాయింట్ అవుతాను. అదే నా ఊహల కంటే బాగుంది అనుకోండి బాగున్నట్టు. అందుకు నేను అసలు వినడం ఎందుకు, వింటే దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది అనుకొని క్యారీ అవుతాం అమ్మా. కథ తెలిసి చేయడం వల్ల క్యారీ అవుతాం. అదే కథే నాకు తెలియకంటే ఈ సీన్ వచ్చి దీనికంటే ఇది బెటర్గా వచ్చింది అనుకోండి, నేను అనుకున్న దానికంటే బెటర్గా వచ్చింది అనుకోండి, మేము అనుకుంటాం ఈ సీన్ తర్వాత ఇది వస్తుందేమో అని, దానికంటే బెటర్గా వస్తే మంచి సినిమా అని మా ఫీలింగ్. మేము అనుకున్నదే వచ్చిందంటే చెప్తాం, సార్ ప్రెడిక్టబుల్గా ఉంది సార్ కదా అని చెప్తాం, మేము అనుకున్నదే జరుగుతుందండి అని అంటాం. చిన్న తేడా ఉంటుందమ్మా, దానివల్ల ప్లస్ అవుద్దని నా ఫీలింగ్. ఫస్ట్ తీసిందంతా ఎడిట్ చేస్తాం, ఎడిట్ చేసిన దాన్ని ఫైనల్ ట్రిమ్మింగ్లో అసలు కథ ఏంటో తెలుస్తుంది కదా, దాని ప్రకారం ట్రిమ్ చేస్తాం. ఒక ఆర్టిస్టుల టైమింగ్ అంటూ పెట్టుకుంటే వెళ్తాం. ఇప్పుడు 3 hours ఫిల్మ్ని మనం ట్రైలర్ అంటే 3 minutesకి రెడ్యూస్ చేస్తాం కదా సార్, ఆ 3 minutesలో ఏ షార్ట్ పెట్టాలో ఏ షార్ట్ పెట్టకూడదో డెసిషన్ ఎలా తీసుకుంటారు? అది సినిమా ఆడిటోరియంకి హుక్ కావాలంటే ఏం చెప్పాలన్నది ఆ 2 minutesలో ఆ షార్ట్స్ పిక్ చేసుకుంటారు అంతే. ఇప్పుడు ఈ మధ్యలో వస్తే గ్లిమ్స్ అని, ప్రీ రిలీజ్ ట్రైలర్ అని, రిలీజ్ ట్రైలర్ 1, రిలీజ్ ట్రైలర్ 2, ఇట్లా ఇంత కంటెంట్ వదులుతున్నారు. పాతకాలంలో ఇంత వదులుతుండేనా సార్? అంటే ముందు పాతకాలంలో మీకు ట్రైలర్ వచ్చేది, టీజర్ ఉండేది కాదు, ట్రైలర్ వచ్చేది, థియేటర్లు పడేది. తర్వాత 30 minutes ప్రతి 30 seconds సాంగ్స్కి వదిలేవాళ్ళని, 20 seconds వదిలేవాళ్ళం, 10 seconds వదిలేవాళ్ళని, ఇవన్నీ ఉండేవమ్మా. పాత రోజుల్లో కూడా ఉండేది. ఓకే, ఈ రోజుల్లో కొంచెం ఎక్కువ జరుగుతుంది అంతే. టీజర్ అని, పోస్టర్, ఫస్ట్ లుక్ అని అవన్నీ జరుగుతున్నాయి. ఆ రోజుల్లో కూడా ఉండేది, బట్ ఈ రోజుల్లో మీడియా ఎక్కువ అవడం వల్ల మీకు ఎక్కువ తెలుస్తుంది అంతే. ఆ రోజుల్లో ఫిల్మ్ ట్రైలర్ ఉండేది, డైరెక్ట్గా ఫిల్మ్కి థియేటర్లో వేసేవాళ్ళం ట్రైలర్. డైరెక్షన్ టీమ్ అనేది ఒక 80 days ఫుటేజ్ మీకు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి సార్, అందులో ఒక 30 days వేస్టేజే ఉంటుంది జనరల్గా. లేదమ్మా, ఇప్పుడు మా లెక్కలో సినిమా బాగా తీసినారా తీలేదా అని చెప్పడానికి బెంచ్ మార్క్ ఏంటంటే, ఒక రోజుకి జరిగే షూటింగ్లో కనీసం మినిమం 2 minutes ఎడిటెడ్ లెంత్ రావాలి. ఓకే, ఒక రోజు జరిగే షూటింగ్లో అట్లీస్ట్ 2 minutes ఎడిటెడ్ లెంత్ ఉండాలి. ఎడిట్ తర్వాత మిగిలిన ఫుటేజ్ అంటున్నారు? ఎడిట్ చేసిన ఫుటేజ్ 2 minutes రావాలి మాకు. సినిమాలో ఉండే లెంత్ 2 minutes కనీసం షూట్ చేయాలి వాళ్ళు. చేస్తే షూటింగ్ బాగా జరుగుతున్నట్టు మా లెక్కలో. ఓకే, ఆ ప్రొడ్యూసర్ లెక్కలో కానీ మా లెక్కలో కానీ, అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేము. ఓకే, అది మేము చూస్తాం. అది జనరల్గా చాలా చేస్తే మంచి లెంత్ అని. బట్ ఈ రోజుల్లో అంటే ఒక రోజుకి 10 seconds వస్తేనే గొప్పగా ఉంది. ఎక్కువ షూట్ చేస్తున్నారు, ఎక్కువ జరుగుతుంది అంతే. దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది, అన్ని పెరుగుతుంది. అవును, బాగా ఎక్కువ అయిపోతున్నాయి. అంటే జనరల్ గా తీసేదానికి ఆల్మోస్ట్ డబుల్ ద ప్రొడక్షన్ కాస్ట్ కూడా 4 times జరుగుతుంది, ఎక్కువ వస్తుంది. ఆ రోజుల్లో ఏంటంటే ఫిల్మ్ భయపడేవారు. ఒక క్యాన్ కొనాలి అంటే 4 minutes ఒక క్యాన్లో షూట్ చేయగలం. ఒక క్యాన్కి ఒక క్యాన్ నెగిటివ్. ఆ 4 minutes షూట్ చేయాలంటే ఒక క్యాన్ 10,000 ఉండేది ఆ రోజుల్లో. అంటే ఒక 10-15 years బిఫోర్ ఒక క్యాన్ కొనాలంటే 10,000. ఒక రోజుకి 4 క్యాన్లు షూట్ చేశారంటే బాగుంది, 6 క్యాన్లు షూట్ చేశారంటే టెన్షన్ పడేవారు ప్రొడ్యూసర్లు కానీ ప్రొడక్షన్ టీమ్ కానీ. సార్ ఎక్కువ షూట్ చేస్తానండి, ఎక్కువ మెటీరియల్ అంటే యూజ్ అవుతుంది. అవును, ఇప్పుడు ఏంటంటే డిజిటల్ రావడం వల్ల ఎంత ఫుటేజ్ తీసినా పర్వాలేదని చెప్పి 5-6 యాంగిళ్ళు తీస్తున్నారు, 8 యాంగిళ్ళు తీస్తున్నారు, ఒకే షాట్ని 4-5 యాంగిళ్ళు తీస్తున్నారు. ఓకే, అది ఇంకా ఎడిటింగ్ రూమ్కి వచ్చి ఏ యాంగిల్ ఎక్కడ వాడుకోవాలని పెడుతున్నారు. ఎడిటింగ్లో స్పాయిల్ అయ్యే సినిమాలు ఏంటంటే 8 యాంగిళ్ళు వాడాలని ట్రై చేస్తున్నారు. ఓహో, కానీ ఒకటే సీన్ ఒకటే ముక్కలు అవుతున్నాయి. అలా కాకుండా ఏం కావాలో కొంత అంటే అదేంలేండి, డిపెండ్స్ అపాన్ డైరెక్టర్స్ అండ్ డిపెండ్స్ అపాన్ ఎడిటర్స్. ఓకే, అన్ని యాంగిల్స్ తీయడం అవసరమా సార్? అంటే జనరల్గా లేదమ్మా, ముందే షార్ట్ డివిజన్ చేసుకొని చేస్తే ఇంకా నీకు వర్క్లో కూడా స్పీడ్ అవుద్ది, ఇది కూడా అవుద్ది. బట్ ఇది తీస్తే ఏముందంటే ఇది కాంట్రవర్సీగా మనం ఏదో ఇంకోళ్ళ గురించి చెప్పినట్టు అవుద్ది. కాబట్టి వాళ్ళ ఇష్టం అది అంతే. ఓకే, ఎన్ని యాంగిల్స్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని మన ఎడిటర్స్ జాబ్ ఏంటంటే అది ఏ యాంగిల్ ఏ షాట్లో బాగుంటుంది అనేది పెట్టుకోవడమే. ఓకే, ఓకే. ముందు ఎట్లా ఉండే సార్? అంటే 2 యాంగిల్స్ అని కాదమ్మా, తీసేవారు. ప్రతి స్క్రిప్ట్లో షార్ట్ డివిజన్ చేసుకునేవారు. ఈ డైలాగ్ వైడ్ లో రావాలి, ఈ డైలాగ్ క్లోజ్ లో రావాలి, ఈ డైలాగ్ మిడ్ లో ఉండాలని ముందే షార్ట్ డివిజన్ చేసుకునేవారు. ఆ షార్ట్ డివిజన్ ప్రకారం చేసేవారు అనమాట వాళ్ళు. అలా దాంట్లో లీడ్లు ఇచ్చి చేస్తారు, అలాగ ఉండేది. ఓకే, సాంగ్స్ అనేవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి సార్ ఒక ఫిల్మ్ సక్సెస్లో? సాంగ్స్ మెయినా జనరల్గా? సాంగ్స్ మెయిన్ అంటే సాంగ్స్ లేని సినిమాలు ఆడినవి కూడా ఉన్నాయి. బట్ ఒకటి ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అన్లెస్ కొంత డాన్సులు అన్నీ తగ్గి మాంటాజ్ ఫీల్ ఎక్కువ వచ్చింది. సాంగ్స్లో కూడా కథలు చెప్తున్నారు, మూమెంట్ సినిమా కథని
గ్రోత్ని చెప్తున్నారు. కాబట్టి అదొక మంచి సైన్ అంతే. డాన్సెస్ ఉంటున్నాయి, బట్ ఎక్కడో ఒకటో రెండో ఉంటున్నాయి, కానీ అన్ని 6 పాటలు ఉండి 6 పాటలు ఉండాలి 5 పాటలు ఉండాలి అన్నది ఫార్ములా పోయింది. ఇప్పుడు ఉన్న 2-3 సాంగుల్లో కూడా మ్యాక్సిమం కథలు చెప్తున్నారు, స్టోరీ చెప్తున్నారు. వాళ్ళు ఓన్లీ డ్యాన్సులు గిన్సులు కాకుండా కథలు చెప్తున్నారు. ఓకే. సాంగ్స్ వల్ల ప్లస్ అని నేను చెప్పను, మైనస్ అని నేను చెప్పను. సాంగ్స్ థీములు ఏంటంటే సినిమా ఆర్ఆర్కి పనికి వస్తుంది మాకు. ఆ థీమ్, ఆ లవ్ థీమే మేము లవ్ సీన్స్ కన్నీ వేసుకుంటూ వెళ్తాం. ఓకే. కానీ ఈ మధ్యలో రీల్స్లో సాంగ్స్ చాలా ఫేమస్ అయిపోతున్నాయి, మీరు నోటీస్ అదే చేస్తారా? కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలు కొన్ని అవుతాయి, మూమెంట్లు అలా అవుతాయి. అదే అందుకే అంటున్నాను, అటుగా ఇది ఉండదు. చిన్న సినిమాలకి అది మారింది. 2 సాంగులతో వచ్చేస్తున్నాం సినిమాలు ఈ మధ్య. 6 సాంగ్లు 4 సాంగ్లు అనేది పోయింది. అలా డిపెండ్స్ అమ్మ, సినిమా బట్టి ఫైట్స్ సాంగ్స్ అనేది సినిమాకి ఎంత ఉంటే అంత ఉంటాయి. మీరు ఎడిట్ చేసినప్పుడు ఒక సినిమా చాలా టైం తీసుకుంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే ఇప్పుడు బాగా ఫ్యామిలీ డ్రామాలు, ఎమోషన్స్ ఎక్కువ క్యారీ అయ్యే సినిమాలు మాకు టైం బాగా పడుతుంది. కమర్షియల్ ఫిల్మ్స్కి తక్కువ పడుతుంది టైం, తొందరగా అయిపోతుంది. తొందరగా అవుద్దంటే పెద్ద మేజర్గా వర్క్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 5 పాటలు ఉన్నాయి అనుకోండి, ఇంకొక 4 ఫైట్లు ఉంటాయి. 5 పాటలు 5 4లు 20 నిమిషాలు తీసేయండి. ఫైట్లు ప్రతి ఫైట్ ఒక 5 నిమిషాలు వేసుకోండి, ఇంకొక 20 నిమిషాలు తీసేయండి, 40 మినిట్స్ పోయింది. బిగినింగ్ టైటిల్స్ ఎండ్ టైటిల్స్ ఒక 5 నిమిషాలు తీసేయండి, 45 మినిట్స్ పోయింది. కామెడీ సీన్లు ఒక సంబంధం లేని సినిమాకి సంబంధం లేని కామెడీ సీన్లు ఒక 5-6 ఉంటాయి. అంటే గంట సినిమా మాకు పెద్ద ఉండదు, ఒక గంట సినిమాయే కథ ఉంటుంది. అలా ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలు, ఎమోషన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఏంటంటే నీట్గా కట్ చేయాలి, ఎక్కడ జర్కులు ఉండకూడదు. యాక్షన్ ఫిల్మ్స్కి మీరు ఎలాగ జర్కులు ఉన్నా తెలియదు, కొట్టుకుపోద్ది. ఈ నీట్ ఫిల్మ్స్ కొంచెం ఫ్యామిలీ డ్రామాలు, ఎమోషన్ ఫిల్మ్స్కి నీట్గా ఉండాలి, ఎక్కడ ఐజర్కులు ఉండకూడదు, గజిబిజిగా కట్ చేయకూడదు, ఒక టైమింగ్ ఉండాలి. ఒక షార్ట్కి మీరు ఒక నేను ఏదో బ్యాంగ్ కావాలంటే బ్యాంగ్ లెంత్ నేను పెట్టాలి. ఒక మ్యూజిక్ లెంత్ ఏదైనా హమ్మింగ్ పడాలి అంటే హమ్మింగ్ లెంత్కి మీరు చెప్పిన వర్డ్ తర్వాత నెక్స్ట్ డైలాగ్కి ఆ హమ్మింగ్ లెంత్ ఎండ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకోవాలి మేము, అలాగే ఎడిట్ చేయాలి, ఆ టైమింగ్లో పెట్టాలి. అవి కొంచెం టైం పడతాయి అంతే. టైం అనేది మనం ఒక సినిమా బట్టే చెప్పగలము, దానికంటే ముందు వీ కెనాట్ అజ్యూమ్ ఇది తొందరగా అయిపోతుంది, ఇది లేట్గా సినిమా అంతే. అంటే అదే మ్యాక్సిమం మేము ఏం చేయండి 2 hours 45 minutes దాటకుండా చూసుకుంటాం. కొంచెం ఎక్కువ 10 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదని అనుకుంటాం. మ్యాక్సిమం 2 hours నుంచి స్టార్ట్ చేస్తాం, 2 hours 10 minutes ఉండాలనుకుంటాం, 2 hours 20 minutes ఉండాలి, అలా అనుకుంటాం అంతే. సినిమాలు బట్టే. ఆ సినిమాకి అది కావాలి అనుకుంటే 3 hours కూడా చూస్తారు, చూడరని కాదు. అది అంత చూసుకుంటాం మ్యాక్సిమం, ఎక్కడ ల్యాగ్ లేకుండా. వాళ్ళు మళ్ళీ సెల్ ఫోన్ చూసుకుంటే సినిమా చూసేటప్పుడు అలా అవే అవ్వకూడదు, లుక్ అది చూసుకుంటాం, ఆఫ్ అవ్వకూడదని. ఓకే. మీరు సినిమాలు థియేటర్లో చూస్తారా సార్? చూస్తాం. వెళ్తూ ఉంటారా? ఓటీటీ కూడా బాగా చూస్తారా మీరు? చూస్తాం, అన్నీ చూడడం అంటే చూస్తాం. మాకు సురేష్లో అలవాటైన అదేంటంటే వాళ్ళు ప్రతి సినిమాకి మమ్మల్ని పంపిస్తారు మస్ట్గా. ఫస్ట్ డే వెళ్ళాలి, మార్నింగ్ షో 8:45 షోకి 11 o'clock ఉండేది, అప్పుడు 10:30 11 ఉండేది. 11 o'clock వెళ్ళాలి, ఈవినింగ్ షో వెళ్ళమంటారు. మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ సండే నైట్ షో కానీ మ్యాట్నీ కానీ ఏదో షోకి ఇచ్చి పంపిస్తారు. కంపల్సరీగా 3 షోలు మేము చూడాలి వాళ్ళ దగ్గర, వాళ్ళ సినిమాలకి. వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ ఆడిటోరియం ఒక హీరో ఫ్యాన్స్ ఎలాగ రియాక్ట్ అవుతున్నారు, ఎడిటింగ్ రూమ్లో మేము అనుకుంటాం ఈ సినిమాకి చప్పట్లు పడతాయి, ఈ సినిమాకి ఏడుస్తారు, ఈ సినిమాకి నవ్వుతారని. అవన్నీ జరుగుతున్నాయి లేదా చూడమంటారు, అబ్జర్వ్ చేయమంటారు. మళ్ళీ అదే రియాక్షను నార్మల్ క్రౌడ్, ఈవినింగ్ క్రౌడ్ ఎలాగుంది, ఫ్యామిలీస్ వస్తున్నాయి కాబట్టి ఫ్యామిలీ క్రౌడ్ అలాగే ఫీల్ అవుతుంది, కాబట్టి హీరో ఎలివేషన్స్కి ఎలాగ ఫీల్ అయ్యారు, నార్మల్ జనరల్ ఆడిటోరియం ఎలా ఫీల్ అవుతుంది, హీరో ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు. థర్డ్ డే అయితే మళ్ళీ నార్మల్ ఆడిటోరియం వస్తుంది, జనరల్ వ్యూవర్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వీళ్ళందరూ నవ్వుతున్నారా లేదా ఆ సీన్స్కి. నెక్స్ట్ సినిమాకి లెసన్ లాగా ఉండాలని వాళ్ళు ఎన్ని రాసిమ్మంటారు మమ్మల్ని. అబ్జర్వేషన్స్ మాకు ఎడిటింగ్ రూమ్లో చెప్తారు ఆయన, ఇక్కడ నవ్వాలి, ఇక్కడ నవ్వుతున్నారా లేదా నోటీస్ చేసుకోండి, ఇక్కడ నోట్ చేయండి, ఇక్కడ ఏడుస్తున్నారు కంట్లో నీళ్ళు తిరగాలి, ఇక్కడ నోట్ చేసి, ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి థియేటర్లో ఈ సీన్కి జరిగేటప్పుడు, వాళ్ళు షాక్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెప్తారా. అవన్నీ జరుగుతున్నాయా లేదా అని మమ్మల్ని చూసుకోమంటారు. అదొక స్కూల్ లాగా అనమాట అంతే. ఓకే, ఆల్మోస్ట్ లైక్ లెర్నింగ్ స్కూల్ లాగా అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనం చేసిన పాత సినిమాలు ఏమైనా వస్తే మర్చిపోకుండా చూడమంటారు. ఇప్పుడు మీరు ఒక సినిమా 4 years బిఫోర్ సినిమా ఇప్పుడు టీవీలో వస్తుంది అనుకోండి, మిస్ చేయొద్దు చూడండి అంటారు. ఓకే. ఎందుకంటే ఆ రోజు మీరు ఎడిట్ చేశారు, ఈ రోజు టెక్నాలజీకి అది కరెక్ట్గా ఉందా లేకపోతే ల్యాగ్ ఉందా, ఫాస్ట్ కట్ అయిందా, బాగుందా బాగాలేదా చూడండి అంటారు.
ఇవన్నీ ఎక్స్పీరియన్స్. ఆ రోజు మీరు చేశారు, ఈ రోజు ఎలా ఆ రోజుకి ఈ రోజుకి తేడా అంటే మీ ఎడిట్లో చూసుకోండి, మీరు మీకు అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకుంటే అది మీకు లెసన్ లా ఉంటుందని అంటారు. ఇవన్నీ నేర్చుకోవడమే అమ్మా మేము, అవన్నీ అంతే. కాబట్టి మేము మిస్ చేయం, ఆయన చెప్పినవన్నీ మేము మన గురించే కదా చెప్తున్నారు. ఫస్ట్ కంప్యూటర్స్ వచ్చింది వాళ్ళ దగ్గరే, ఎక్విప్మెంట్ అంతా మోడర్న్ ఎక్విప్మెంట్ ఏది వచ్చినా కొంటారు వాళ్ళు. అవన్నీ నేర్పించిందంతా వాళ్ళే మాకు. మాన్యువల్ నుంచి స్టీమ్ బ్యాక్ నుంచి యావిడ్ వరకు వాళ్ళు ప్రతిదీ మమ్మల్ని కూర్చొని నేర్చుకోమని చెప్తారు మాకు. వాళ్ళు సురేష్ బాబు అయితే చెప్తారు క్లియర్గా కూర్చోబెట్టి, లేదు ఫిలిం అనేది పోతుంది, అందరు నో అన్నారు. ఆయన ల్యాబ్ ఉన్న ఓనరే లేదు ఫిలిం అనేది ఇంకో 5 yearsలో ఉండదు, డిజిటల్ వచ్చేస్తుంది, మీరు నేర్చుకోకపోతే దొరికిపోతారు, మీరు మీకు వర్క్ ఇయ్యరు అని ఆయన మమ్మల్ని మనిషిని పెట్టి మాకు నేర్పించారు ఆయన. ఫస్ట్ మాకు కంప్యూటర్స్ తెలియదు సార్, మాకు అసలు ఏం తెలియదు అంటే, లేదు గేమ్స్ ఆడండి అని గేమ్స్ ఆడిపించారు ఆయన. ఒక 4 రోజుల వరకు గేమ్స్ ఆడండి అని ఆయన ఆడిపించి ఇవి మౌస్ అలవాటు అయిన తర్వాత ఎడిట్ ఎలా చేయడం అనేది ఒక మనిషి వచ్చి మాకు నేర్పించారు. ఈ బటన్ నొక్కితే ఇది ఎలాగా మాకు ఒక టైమింగ్ అనేది మాకు తెలుసు, కాబట్టి దాన్ని అలాగా నేర్చుకోవడం. మీరు చెప్పినట్టు ఒక స్కూలే బేసిక్గా. మాకైతే స్కూల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇవాళ మాకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మీరు, అంటే కొత్తగా ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళకి కానీ. ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు టైం ఇచ్చారు.